నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఖలిస్తాన్ ఉగ్రవాదం పంజాబ్ ఏర్పాటువాదులు. పంజాబు స్వదేశంగా మారాలి, మా దేశం మా రాష్ట్రాన్ని మేము దేశంగా ప్రకటించుకుంటామని అక్కడ చాలా వరకు నడిచినాయి. స్వర్ణ దేవాలయంలో దాక్కున్నటువంటి వాళ్ళు, బాంబులు తుపాకులు తయారు చేస్తున్నటువంటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా సంహరించింది ఇందిరాగాంధీ. ఆ తర్వాత ఆమె మీద కక్ష కట్టిన వాళ్ళు వాళ్ళే చంపారు. సిక్కులే రక్షణగా నిలవాల్సిన వాళ్ళే ఆమెను చంపారు. అయితే అక్కడ ఏమైంది, వాళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదము నేపథ్యంలో కుక్కలు, మనం గ్రామ సింహాలంటాం వాటికి, కుక్కలు రాత్రి కూడా మనం పండుకుంటే కుక్కలు మేల్కొని ఉంటాయి. దొంగోడు కానీ కొత్తోడు కానీ ఎవడు వచ్చినా వాడిని ఆపి లోనికి రానియకుండా చేస్తే వాటి అరుపులు విని మనం లేస్తాం. కొన్ని సందర్భాల్లో పోలీస్ శాఖ కూడా క్రైమ్లో ట్రైనింగ్ ఇచ్చినటువంటి కుక్కలను వాడతారు. అయితే ఇక్కడ ఖలిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు ఏం చేసినాయంటే కుక్కలు ఉగ్రవాదులను దొరికిస్తున్న ఇన్ఫార్మర్లుగా వ్యవహారం చేస్తున్నాయి అనే ఉద్దేశంతో కుక్కలు పెంచుకున్న యజమానులతోటే విషం ఇచ్చే విధంగా చేసి చంపించిండ్రు. ఎంత అన్యాయం ఇది ప్రేక్షకులారా. 1990 కాలంలో పంజాబ్లో జరిగిన అకృత్యాలను వాటిపై పోరాడిన జస్వంత్ సింగ్ కల్రా కథను మళ్ళీ తెరపైకి తెచ్చింది సత్లూజా చిత్రం. ఖలిస్తాన్ ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న రోజుల్లో పౌరులు, పోలీసులు, ఉగ్రవాదులు ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రక్తపాత చరిత్రలో ఎవరికీ పట్టని, ఏ రికార్డుల్లోనూ ఎక్కనటువంటి అత్యంత క్రూరమైన అధ్యాయం అదే నాటి ఉగ్రవాదుల తుపాకులకు, విషపు గుళికలకు బలైన పంజాబ్లోని అమాయక మూగజీవాలు, శునకాలు. బస్తీ తిరుగుతూ ఉంటే వరుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలర్ట్ అయ్యి, ఆర్మీ వాళ్ళు అలర్ట్ అయ్యి, పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి ఉగ్రవాదులను సంహరించింది. అరే కుక్కలు మమ్మల్ని పట్టిస్తున్నాయి, మా ఆనవాళ్ళు చెప్తున్నాయని కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపినరు. యజమానులను ఆదేశాలు జారీ చేశారు, మీ కుక్క ఉన్నదా, ఉంటే చంపేసేదాన్ని అని యజమానులను ఆదేశించారు. ఎంత ఘోరమైనటువంటి వార్త ఇది. మూగ జీవాలను చంపేటువంటి ఉగ్రవాదం తర్వాత అంతరించిపోయింది. ఉగ్రవాదుల భయంతో గ్రామస్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తాము ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్కలను తామే చంపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. లొంగని శునకాలను ఉగ్రవాదులు కాల్చి చంపగా మరికొన్నిటిని యజమానులే పెరుగులో సైనైడ్ గుళికలు కలిపి తినిపించాల్సి వచ్చింది. ప్రసిద్ధ పంజాబీ రచయిత వర్యామ్ సింగ్ సింధ్ రాసిన చౌతీ కుట్ 4వ దిక్కు అనే కథలో భయానక వాతావరణాన్ని కళ్లకు కట్టారు. దీని ఆధారంగా 2017లో వచ్చిన సినిమా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఒక్కొక్క సినిమా ఎట్లొస్తున్నది ప్రేక్షకులారా. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత చరిత్రలు మరుగున పడేసి తొక్కిపెట్టినటువంటి చరిత్రలు, అప్పుడు కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిన చరిత్ర అంతా కూడా, ఆ చరిత్ర అంతా కూడా సినిమా రూపంలో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. అందులో పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దారుణం మీరు ఖండిస్తారా, ఖండించరా? శునకాలు గ్రామ సింహాలుగా పిలుచుకుంటామే, యజమానులకు గ్రామానికి రక్షణగా నిలిచే మూగజీవాలు కుక్కలు, వాటిని ఖలిస్తాన్ ఉగ్రవాదులు చంపినరు నిర్దాక్షిణ్యంగా. అంటే ఏమనుకోవాలి మనం? దయచేసి మీ అభిప్రాయం ఏముంది మీ మనసులో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.